బ్రో, ఈ ఇంటిని రెండుగా విడగొట్టు. మీ గొడవలతో గీతలతో ఆయన్ని కూడా విడగొట్టి ఆయన ఆత్మకి శాంతి లేకుండా చేశారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుమ్మంలోకి అడుగు పెట్టగానే యువరానికి పలికినట్టు ఆహ్వానం పలుకుతారని, వాడి మనసుని మార్చుకోవాలంటే వాడికి దగ్గరగా ఉండటం ఒక్కటే మార్గమని పాపం చాలా ఊహించుకొని వచ్చావు. కానీ ఈ రేంజ్లో దిమ్మ తిరిగిపోయే షాక్ ఉంటుందని అస్సలు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా. ఇది జస్ట్ ట్రైలర్. అసలు సినిమా ఇక ముందు ముందు చూపిస్తా. ఇప్పుడు ఇంటి మధ్యలో గీత గీసి మిమ్మల్ని వేరు చేశాను. రేపు మీ మనసుల మధ్య గీత గీసి మిమ్మల్ని ఇద్దరిని శాశ్వతంగా విడగొడతాను. ఇది ఫిక్స్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. పాపం నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది బలరాం. నీకు జీవితాంతం ఇలా పగటి కలలు, క్లైమాక్స్ లో రక్త కన్నీళ్లే. ఇది ఫిక్స్. నో చేంజ్. అండ్ వన్ మోర్ థింగ్, నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాను. నువ్వు మమ్మల్ని ఎంత వేరు చేయాలని చూస్తే మేము అంత దగ్గర అవుతాం. నువ్వు ఇంకో జన్మ ఎత్తైనా సరే మమ్మల్ని విడగొట్టడం అన్నది నీ వల్ల కాని పని. సర్లే గాని ఇంకో ఇంపార్టెంట్ విషయం, నీకు కసు ఉడవడం కూడా రాదని ఆ రోజు ఆఫీస్లో అన్నాను కదా. కానీ నీకు కుట్రలు చేయడంతో పాటు ఇంకో టాలెంట్ కూడా ఉందయ్యా. అదే ఈ పెయింటింగ్. రేపటి రోజు ఆయన చేత నిన్ను కుక్కను కొట్టించినట్టు కొట్టించి బయటికి తరిమేసినప్పుడు రోడ్డు మీద పెయింటింగ్ వేసుకుని బతికేయచ్చు. ఇది కూడా ఫిక్స్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఏయ్, పగటి కలలు నేను కాదు, నువ్వు. ఒరే అబ్బాయి, నువ్వు ఒరే బలరాం, చైత్రిన రైటర్ చెట్టెక్కి రాసినట్టు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా గీసావురా. నీలో కూడా కాలు తిరిగిన పెయింటర్ ఉన్నాడని నిరూపించావురా. శబాష్ రా, శబాష్ శబాష్. కాదు చిన్న మావయ్య, నేను కూడా సేమ్ సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే మాట చెప్పాను కదా బావగారు. రారా అబ్బాయి, రా 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 రా. పిచ్చా ఫీజు మాడిపోయిందని బల్బు పక్కన కొట్టాడు ఇలా పెద్ద కొట్టావంటే నీ మమ్మీ కడుపు బర్రెం కాను. అమ్మో అబ్బో. ఏమండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా బోర్డర్ లోకి పాకిస్తాన్ వాళ్ళు కాలు పెట్టారనుకోండి, ఏమవుతుంది? వస్తాయి. ఇంత పెద్ద మేధావికి భార్యవై ఉండి ఇంత చిన్న లాజిక్ కూడా తెలీదా? గన్ తీసుకుని కాల్చి అవతల పడేస్తారు కదా. ఇప్పుడు నా దగ్గర గన్ లేదు కాబట్టి కర్రతో సరిపెట్టాను. అంటే గీత దాటితే వాత పడుద్ది. ఓసిన కామ్రేడ్ కనకమహాలక్ష్మి, ఎలక్షన్ లేదు, కౌంటింగ్ లేదు, మంత్రి పదవికి ముహూర్తం పెట్టించుకున్నట్టు కాపలా బానే కాస్తున్నావు గాని అవతల మావి కొన్ని వస్తువులు ఉన్నాయి, వెళ్ళి తీసుకునివ్వు.
ఇవి రోజు నువ్వు దండం పెట్టుకోవాల్సిన కాళ్ళే, ఇలా కొడితే కళ్ళు పోతాయి. అమ్మా మీనాక్షి, ఇది నాకు ఖచ్చితంగా వీల్ చైర్ ఇప్పించేలా ఉంది. కనీసం నువ్వేనా చెప్పమ్మా. సారీ చిన్న మావయ్య. అంటే ఏంటమ్మా, నా కాళ్ళు పోయినా పర్లేదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు చిన్న మావయ్య. ఇది ఆషామాషి గీత కాదు, ఆయన శాసనం. ఈ గీతం దాటడం అంటే మీరు ఆయన మాటని తీర్పుని దాటినట్టే. మరి తప్పు కదా? ఏమండి, ఓకేనా? కరెక్ట్ గా చెప్పాను కదా? ఆసనం వేస్తే ఆయాసం వచ్చినట్టు ఈ శాసనంలో ఇంత సునామీ ఉందా? చూడమ్మా మీనాక్షి, గవర్నమెంట్ జీవోల దగ్గర నుంచి పెట్రోల్ రేట్లు పెంచడం దాకా అన్ని కరెక్ట్ గా అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే మా వస్తువుల్ని మేము తీసుకుని సర్దుకోవడం కోసం ఈ చట్టాన్ని కూడా అర్ధరాత్రి నుంచి అమలయ్యేలా చూడమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరన్నా డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేయాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. ఈ తీర్పిచ్చిన వ్యక్తి జడ్జి ఆయనే కదా. ఒరే అబ్బాయి, నీ తీర్పుని కొంచెం సవరించరా? ఒరే అబ్బాయి, లేకపోతే మన వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. కొంచెం అర్థం చేసుకోరా నాయనా. సరే, తీర్పుని సవరించాం. ఇప్పుడు ఓకేగా? ఓసిన వానపాం వైఫా, ఇక తప్పుగా. వన్ సెకండ్. గేమ్ షోలో యాంకర్ లాగా 1 సెకండ్ అంటూ కొత్తగా నీరచ్చేంటి తల్లి. ఏం లేదు మాస్టారు, మీరేదో ఆవేశంలో గీత గీసి శబదం చేశారే తప్ప ఈ శబదాన్ని మీరు ఫాలో అయ్యేలా ఎక్కడా కనిపించట్లేదు. దొంగచాటుగా మీరీ గీతని ఏ క్షణమైనా దాటొచ్చని మాకు డౌట్ గా ఉంది. అవునా పిచ్చి తల్లి? మరైతే ఏం చేద్దామంటావమ్మా? కేంద్ర బలగాల్ని కానీ మిలిటరీ ఫోర్సెస్ కానీ తీసుకొచ్చి ఈ గీత దగ్గర కాపలా పెట్టమంటావా? అంత అవసరం లేదు మాస్టర్, ఒక పనిష్మెంట్ ని ఫిక్స్ అయితే చాలంటారు. పనిష్మెంటా? పనిష్మెంట్ ఏంటి? ఏం లేచిన మావయ్య, గీత దాటి మేం మీ వైపుకొస్తే మీరు ఏ శిక్ష వేసినా అందుకు మేము సిద్ధమే. అలాగే మీరు గీత దాటి మా వైపుకొస్తే మేం ఏ శిక్ష వేస్తే మీరు ఆ శిక్ష పాటించాలి. ఓకేనా? ఓకే, డన్. అన్నట్టు ఈ విషయం నేనే చెప్పాలి అనుకున్నాను, ఈలోపు నువ్వే చెప్పేశావు. ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు నాతో సింక్ లో ఉన్నావు. థ్యాంక్స్ అండి. నేనెప్పుడూ మీకు సింక్ లోనే ఉంటాను. కానీ మీరు అర్థం చేసుకోరు. షట్ అప్. అలాగేలేండి. కానీ మీరు ఈ కండిషన్ ఒప్పుకున్నట్టు ప్రమాణం చేయండి. వాట్ ద హెల్? ఇలాంటి విషయాలు కూడా ప్రమాణాలేంటి? సెన్స్ లేకుండా. ఈ గీత గీయించిందే నేను, మరి మాట ఎలా తప్పుతాననుకుంటున్నారు? నేను మాట అంటే మాటే, దట్స్ ఆల్. మీరేమైనా శివగామా? మీ మాటే శాసనం అనుకోవడానికి? అంత సీరియస్ గా చూడకండి క్రిష్ గారు. అంటే అన్నానంటారు గాని ఇవాళ రేపు మాటలన్నీ నీటి మీద రాతలు అని అందరూ అంటుంటారన్నది నా ఉద్దేశం.
ఈ నోటి మాటలన్నీ శాసనమయ్యేలా ఒక చిన్న ఏర్పాటు చేస్తాను. 1 సెకండ్. ఇవి ప్రమాణ పత్రాలు. మీ వైపు ఒకరు చదివి సంతకాలు చేయండి. అలాగే మా వైపు ఒకళ్ళని చదివి సంతకాలు చేస్తాం. క్రిష్ గారు, బలరాం గారు, మీరు చదవండి. మాణిక్యం గారు, ఓహో, ఈ ఫ్యాన్సీ ఆఫర్ కూడా నాకు ఇచ్చారనమాట. ఒరే ఇలా రాదా. డాష్ అని నేను అబ్బా. ఓరి నా బుర్రలేని మొగుడా, డాష్ ప్లేస్ లో ఎవరు ప్రమాణం చేస్తే వాళ్ళ పేరు చదవాలి. పెద్ద మేధావి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియవా? నాకు తెలుసు, నీకు తెలుసో లేదో అని టెస్ట్ చేశా. యు పాస్. మాణిక్యమను నేనే గనక మగాన్నైతే, నా మూతి మీద ఉంది మీసమే అయితే, నాకే గనక సిగ్గు, శరం, మానం, అభిమానం, చీము, నెత్తురు. ఇది ప్రమాణ స్వీకారంలా లేదు, పిట్ల పురాణంలా ఉంది. ఓకే, పైవన్నీ నాకున్నందున ఈ గీత దాటనని, ఒకవేళ దాటితే ఎదుటి వాళ్ళు వేసి ఎలాంటి శిక్ష అయినా భరిస్తానని అశేష వనమాలి సామ్రాజ్యం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇదే నా మాట, నా మాటే. అంటే అంటే మా మాట, మా అందరి మాట. జై వనమాలి. అక్క, మీనాక్షి అను నేను నేనే గనక ధనరాజ్ వనమాలి, అపర్ణ వనమాలి గారి కోడల్నే అయితే, నేనే గనక రాధాకృష్ణ వనమాలి గారి భార్యనైతే, ఆయన గీసిన గీతని లక్ష్మణ రేఖగా భావిస్తానని, ఆయన మాటని శాసనంగా పాటిస్తానని, ఒకవేళ తెలిసి గాని తెలియక గాని పొరపాటున ఈ గీతని దాటితే ఆయన ఎలాంటి శిక్ష వేసినా ఒక ధర్మ పత్నిగా భరించడానికి సిద్ధంగా ఉన్నానని, నాకు దైవం లాంటి మా మామయ్య ధనరాజ్ వనమాలి గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. క్రిష్ గారు, ఇక సంతకాలు పెట్టేస్తే పనైపోతుంది. ఆర్ యు మ్యాడ్? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇదేమన్నా చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? నేను మాట మీద నిలబడతాను. ఈ సంతకాలు నాన్ సెన్స్ అవసరం లేదు. అది కాదు పూర్ణిమ, ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఈ సంతకాలతో పని లేదు, వదిలే. పెను ఒకరు నాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ నమ్మకాలు అంతకన్నా అవసరం లేదు.
ఏమండి ఏమండి మనం ఎంత దూరంగా వెళ్ళినా సరే కొన్ని జ్ఞాపకాలు మాత్రం మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. వాటిని వదిలేసుకొని వాటి నుంచి దూరంగా వెళ్ళడం అంటే మనసుకి అంతకంటే కష్టం మరొకటి ఉండదు. ప్రస్తుతం మీ మనసు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉందన్నది మీ ముఖంలో చాలా స్పష్టంగా తెలుస్తోంది. అందుకే మీ అనుబంధాలని జ్ఞాపకాలని వదిలేసుకొని అలా బాధపడుతూ వేరే రూమ్కి వెళ్లాల్సిన అవసరం లేదండి. మీరిక్కడే ఉండండి, నేనే వేరే రూమ్కి వెళ్ళిపోతాను. ఈ గదిలో నాకు కూడా మర్చిపోలేని జ్ఞాపకాలున్నాయి. వాటిని మర్చిపోవడం కష్టంగా ఉన్నా సరే ఇన్నాళ్ళు ఆ కష్టాన్ని భరిస్తూ దూరంగా ఉన్నాను. ఇప్పుడు కూడా భరిస్తూ దూరంగా ఉండగలనండి. జీవితాంతం తోడుగా వచ్చే జ్ఞాపకాలను గుర్తుపెట్టుకోవడంలో అర్థం ఉంటుంది. కానీ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయే అనుబంధాలను గుర్తుపెట్టుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఒకరు దయతలిచి ఇస్తే ఉండడం అన్నది ఈ క్రిష్ క్యారెక్టర్లోనే లేదు. అండ్ మనకు సంబంధం లేని వ్యక్తుల వాటాలో ఉండటం నీకు ఇన్సల్ట్ కాదేమో, నాకు మాత్రం భరించలేనంత ఇన్సల్ట్. మన వచ్చామన్న విషయం కూడా గమనించలేదు. అయినా మనం ఏమన్నా మామూలుగా వచ్చామా? గజ దొంగలో ఎన్టీఆర్లా, జేబు దొంగలో చిరంజీవిలా, ఆరుతేరిన దొంగలా వచ్చాం. ఒరే మాణిక్యంగా, నువ్వు దొంగలకి దొంగవేరా, మా చిలిపి దొంగవేరా. కనుక చెయ్యి మీద పడిందో చాకుని చేతిలోకి తీసుకుంటాను. అప్పుడు దీని అబ్బా కనకాంబరమో. అవునే నా కామ్రేడ్ కనక మహాలక్ష్మి, నేను వస్తున్న విషయం నాకే తెలియనంత జాగ్రత్తగా వచ్చాను. మరి ఎలా గుర్తుపట్టావే? వాసన వచ్చింది. ఏంటి వాసన వచ్చిందా? ఛాన్సే లేదే. అప్పటికి సెంటు కూడా కొట్టుకుని వచ్చానే. ఆ కుళ్ళిపోయిన ఎలకల వాసనే వచ్చింది. అబ్బా అబ్బా అబ్బా, హాస్యం హాస్యం. నా భార్య తెలియలేకపోయినా హాస్యానికి మాత్రం ఏం తక్కువ లేదు. నా చిట్టి బంగారు కొండా. ఓయమ్మో ఓయమ్మో ఓయమ్మో. వసే, సరసం అంటే బంతులతోనో చామంతులతోనో ఆడతారే, ఇలా కత్తులతో కాదు. జస్ట్ మిస్ అయింది, లేకపోతే నా చచ్చూరుకునేవాణ్ణి. అవునండి, నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. జస్ట్ లో మిస్ అయిందే అని. విభజన చట్టం 8 గంటల 30 నిమిషాలని అతిక్రమించి ధిక్కరించడం అత్యంత పెద్ద తప్పు. కానీ వద్దు యువర్ ఆనర్, వద్దు.
దయచేసి నా గురి శిక్ష వేయద్దు, నా గురి శిక్ష వేయద్దు, నా గురి శిక్ష వేయద్దు.